అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఈరోజు మీరందరికీ నాకు టు బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. షరతులు వర్తిస్తాయి నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ సందర్భంగా ఒకసారి మీ అందరి ముందుకు వచ్చి ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ యూ హ్యావ్ గివెన్ మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఎవరైతే సినిమా చూసారో, సినిమా గురించి మంచి మాట్లాడారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసాము, మంచి అటెంప్ట్ చేసాము, చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. సినిమా ఇది ఇట్ ఈస్ నాట్ ఏమంటారు అందరినీ మెప్పించడానికి చేసిన ఇది కాదు. ఇట్ మైట్ బి పీపుల్ హూ నాట్ లైక్ ఇట్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఈ జనరేషన్ ఇప్పుడున్న టైమ్స్లో ఖచ్చితంగా చూడవలసిన సినిమా. క్లీన్ న్యూ సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సెట్ గుడ్ థింగ్స్ అబౌట్ అవర్ ఫిలిం మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకా థియేటర్స్లో నడుస్తుంది. మెయిన్గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి పీపుల్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో మాలాంటి సినిమాలకి మేము ఎంత ప్రమోషన్ చేసినా మీరు చెప్పే ఒక్క మాటనే అది చాలా హెల్ప్ అవుతుంది. సో lot of films which went on to become blockbusters with word of mouth. So ఇది కూడా అలాంటి గోడలకి చెందుతుంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వాట్ వీ నీడ్. మీరు చెప్పే ఒక మాట మాకు మా సినిమాకి చాలా బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ మీరు సినిమా చూసుంటే ఇంకో 10 మందికి చెప్పండి, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ స్టార్టింగ్ ప్రమోషన్స్లో కానీ రిలీజ్ వరకు ఇప్పుడు కూడా యూ హ్యావ్ బీన్ దేర్. లాట్ ఆఫ్ పీపుల్ పర్సనల్గా నాకు నేను మీడియా వాళ్ళు షో చూసుకుంటే పర్సనల్లీ నా క్యారెక్టర్కి చిరంజీవి క్యారెక్టర్కి చాలా బాగా చేశామని చెప్పారు. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. యునానిమస్గా ఈ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి క్యారెక్టర్కి పీపుల్ అందరూ అంటున్నారు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ క్యారెక్టర్ అని. బట్ నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ వాంట్ టు గివ్ యూ ది బెస్ట్. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మంచి సినిమాలు చేస్తానని పేరు తెచ్చుకోవడానికి నా శాయశక్తులు ప్రయత్నిస్తాను. సో శక్తులు వర్తిస్తాయి. ఈ సినిమా చూడడానికి ఎలాంటి శక్తులు లేవు. ఒక 100 రూపాయలు పెడితే చాలు, థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. 2 గంటల సేపు ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని పొందుతారు. సో go watch in your theaters and audience అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ supporting a good film and encouraging all of us. Thank you so much. Sorry, నేను forgot to mention to people. ముందుగా I have to thank JSK Media. ఈ సినిమా కానీ నా ఫస్ట్ సినిమాకి వెళ్ళి సినిమా కుమారన్న సురేష్ being supporting me. మన అన్నపూర్ణ ప్రొడక్షన్ కానీ ఈరోజు ఈ సినిమా కానీ మనము ఎంత కాదన్నా మనది ఈ రేంజ్లో చేసిన సినిమాలని మనం కాదనుకున్నా అందరూ చిన్న సినిమా అని అంటారు. ఆ చిన్న సినిమాకి మంచి సినిమాకి సపోర్ట్ చేసిన జిఎస్కే జిఎస్కే టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మీడియేటర్ అంటే మాకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, థియేటర్స్లో కాకముందు జనాల్లోకి తీసుకెళ్ళడానికి దే ఆర్ అవర్ మీడియం. సో సినిమా తరఫున పర్సనల్గా నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మీటన్నాను కాబట్టి ఈ సందర్భంగా జిఎస్కే టీం అందరికీ, ఎస్పెషల్లీ సీనానికి, సురేష్కి, కుమారానికి, వాళ్ళు సినిమాకే కాదు పర్సనల్ నాకు కూడా వెల్ విషెస్. ఏ సినిమాలు చేయాలి, ఇట్లాంటి సినిమాలు చేయి, ఇట్లాంటివి చేయకూడదు మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్ యూ కరీంనగర్. అది చెప్పడం మర్చిపోయాను, మర్చిపోయాను. నా ఊరే కదా అని ఐ జస్ట్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్
థ్యాంక్ యూ కరీంనగర్. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ టు సినిమా కరీంనగర్లో చేయడం, నేను పుట్టినూరులో ఒక సినిమా చేయడం, దానికి ఎంత మంచిగా ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఆల్ ది పీపుల్ ఆఫ్ కరీంనగర్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి క్షణాంతి. ముందుగా అంటే ఒక సామాన్యుల సినిమా, సామాన్యులు అంటే సామాన్యులు ఏదైతే ఒక అద్భుతంగా పనిచేస్తే చిన్న చిన్న బాధలు వస్తుంటాయి కదా, అట్లా మన టీం అందరం కూడా మేము అంటే చాలా పద్ధతిగా రిలీజ్ చేస్తాము. ఆ పద్ధతి కూడా నేను చెప్తాను. అట్లా అందరూ ఆ పనులలో ఉంటే సడన్గా అంటే మనం మంచి పని చేసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్న మనుషులు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. అంటే తెలుసు కాబట్టి అన్న దీంతో పాటు ఇట్లా చేద్దామని చెప్పేసి ఇంత ఇమీడియట్గా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన జిఎస్టీ. ఎందుకంటే మమ్మల్ని అంటే మాకు అదే సినిమాకి అంటే తెలియజేస్తారు మీడియా జరిగేది జరుగుతుంది అన్న చేద్దాం మంచిగా ఉంటుంది అని చెప్పేసి షార్ట్ టైం మేము మార్కెట్ 10-11 గంటలకు అనుకున్నాము. అన్న మేము నేను ఒక చదువుతున్నా, అన్న ఒక చదువుతాను. అంటే మా రిలీజింగ్ ఒక దాని కూడా ఒక మెథడ్ ఫాలో అయ్యాము. ఆ ప్రాసెస్లో ఉండగా మేము అంటే మేము అనుకున్నాము, అన్న చేసేసి మమ్మల్ని పిలిచాడు. థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ అజయ్ అండ్ శ్రీనివాస్ అన్న, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. మీ హెల్ప్ ఎప్పటికీ చేసిన సాయానికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను. అట్లనే ఒక మంచి సినిమాకి మీడియా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ట్రైలర్ ఫంక్షన్ చెప్పినట్టు నిజంగా పాజిటివ్ రివ్యూస్ అన్నీ మీరు ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ వాళ్ళందరికీ. ఈ థ్యాంక్స్ మీ టు మేము అంటే మనకు మల్టిపుల్గా హ్యాండ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం అంటే మనం మీడియాకి కూడా డైరెక్ట్ అయిపోతారన్నా, ప్రేక్షకులు కూడా డైరెక్ట్ అయిపోతారని చెప్పేసి మీ అందరికీ వెరీ వెరీ పాదాలు ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరే ఒక సపోర్ట్ అని చెప్పేసి మరోసారి నిర్మించారు. మీ అందరికీ ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, నా తరఫున వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమా తీసినప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఉండాలనేది పెద్దలు చెప్పినట్టు ఎట్లా అంటే ఫస్ట్ డిపాజిట్ చేసుకో, ఓటీ చేయి, గెలువు అని పొలిటికల్ ఫిలాసఫీ. అట్లా మేము ఆ ఫిలాసఫీ ఫాలో అయినాము. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి సహకారం అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి మౌత్ ఖర్చులు కొంచెం కొంచెం పెరుగుతుంది. దానికి మేము అంత చాలా సంతృప్తి ఉన్నాము. ఇప్పుడు వేరే వేరే కాల్స్ ఇప్పుడు చిరంజీవి పేరు వచ్చేసింది, శంకరన్న పేరు వచ్చేసింది. చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉంటుంది సినిమా లైఫ్. ఇప్పుడు మనకు ఎంత పెద్ద సినిమా అయినా ఒక 1 వీక్ ఆ 2 వీక్ ఇంకా మనకు అనుకున్నట్టు అంటే నాకు ఎంత మంచి వస్తున్నాయంటే అన్న చూసినాము. అట్ ది సేమ్ టైం ఈ షోకి ఈ టైం ఇక్కడ వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అని చెప్పేసి జాగ్రత్తగా ఉపమైన షోని జాగ్రత్త పేపర్ ఫాలో అవ్వకుండా వెళ్తున్నారు. వాళ్ళందరికీ వేరే వేరే థ్యాంక్ యూ. అయితే ఈ సినిమాలో ఇప్పుడు ఇంత నాకు ఈ మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ సమయం అంటే మనం ఎంత కష్టపడి చేసినా కానీ లాస్ట్ రిలీజింగ్ టైం అనేది చాలా క్రూషియల్. ఆ క్రూషియల్ నాకు ఈజీ చేసిన నాకు మెయిన్ నా నర్సింగ్ సమాజం. అంటే అందరూ నర్సింగ్ సమాజం చాలా మంది వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ నుంచే మనకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదొకటి. తర్వాత నేను ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ వచ్చాను. నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు హెల్ప్ చేశారని. అందరికంటే ఎక్కువ అంటే ఆ సమాన స్థాయికి హెల్ప్ చేసింది ఏంటంటే కరీంనగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సాయం మర్చిపోలేదు. మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఏంటి ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ లేక రామచంద్ర లేక ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఆ 1000 ఎకరాలలో మేము చాలా వర్క్ చేస్తాము. అంటే 42 రోజులలో 25 రోజులు అక్కడే పనిచేస్తాము. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరీంనగర్లో LMD పద్ధతిలో వర్క్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. తర్వాత మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూపించాలనుకున్నప్పుడు ఆ కృష్ణ సాయంతో మిగతా ప్రాజెక్టులు అన్ని విజిట్ చేసినప్పుడు అప్పుడు ఆ వేరే పరిస్థితుల షూటింగ్ అవకాశం ఇచ్చిన మిగతా అంటే కంప్లీట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక 4-5 డివిజన్స్ ఉంటాయి. విషయం భగీరథ అని, తర్వాత ఈ మానేర్స్ అంటే చిన్న 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 నీటి పదార్థాల చెక్ డ్యామ్లని వీటన్నిటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీటన్నిటికీ కూడా మాకు అంటే మంచి సినిమా తీసుకోమని చెప్పేసి మా గురించి తెలుసు. మాకు ఎంతో సహకారం వాళ్ళకి ఈ సక్సెస్ తరఫున వెరీ 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 థ్యాంక్స్. అట్లనే మీరు మంచి సినిమా ఇచ్చాము. ఈ వీకెండ్ మీకు టైం వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్ కదా, ఒక మంచి సినిమా చూడాలంటే నలుగురు చెప్పండి. మళ్ళీ ఒకసారి జిఎస్టీ మీడియాకి మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. చేతులు వడ్డిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడడానికి అయితే ఈ చేతులు ఉన్నాయని తెలుసు.
అది ఇప్పుడు మా డైరెక్టర్ పెట్టుకున్నాను కానీ నేను ఒప్పుకున్నాను. సో ముందుగా ఈ థ్యాంక్ యూ మీట్ ఎందుకంటే మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ రాయకుండా ఉన్నట్టు రాసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు ఉన్నట్టు రాసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళినారు. దాన్ని బట్టి జనాలు వస్తున్నారు, ఫ్యామిలీ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. దాని కారణంగా మీరు మాకు బాగా సపోర్ట్ చేసినారు, హెల్ప్ చేసినారు. దానికి పేరున ప్రతి ఛానల్కి, ప్రతి న్యూస్ పేపర్కి, ప్రతి జర్నలిస్ట్కి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఈ సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ త్రూ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని నా పేరెంట్స్, నా తల్లిదండ్రులు. వాళ్ళు లేరు, సర్వస్వరైనారు. ముందుగా నా తండ్రికి శ్రీరామ్ యాదవ్, మా తల్లి విజయబాయ్, ఆమె సర్వస్వరైన వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇదంతా వారి ఇచ్చినది, నాకు చదువు చెప్పించినారు, సంస్కారం ఇచ్చినారు మంచిది. దాని కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళకి థ్యాంక్ యూ. నెక్స్ట్, నన్ను భరిస్తూ 28 ఏళ్ళ నుంచి నన్ను భరిస్తున్న నా భార్య చాలా థ్యాంక్స్. అట్లనే నా పిల్లలు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ అబౌట్ నా ఫ్రెండ్స్, నా క్రిటిక్స్, నా వెల్ విషర్స్, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేనున్న సొసైటీ, నేనున్న బ్యాక్గ్రౌండ్, నేనున్న సర్కిల్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. అండ్ కాళ్ళ గుంజులో కూడా చాలా ఉన్నారు, వెనకాల మాట్లాడే చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను క్రిటిసైజ్ చేసినారో, ఏంటి అది ఎంత నిలబడతాడు, పక్కన నిలబడతాడు దానికి అనుకున్నారు. కానీ వాళ్ళ క్రిటిసిజం చేసినందుకే నేను బాగా మోటివేట్ అయ్యి దాన్ని పాజిటివ్గా తీసుకొని ఈ స్టేజ్కి ఇక్కడ నిలబడి మీ ముందు వచ్చినానంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. వాళ్ళకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్, సినిమా పరంగా ముందు నాకు ఈ అద్భుతమైన పాత్రలు ఇచ్చిన నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా వెల్ విషర్ అక్షరానికి చాలా థ్యాంక్స్. ఒక 3 సంవత్సరాల ముందు అన్న నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినందుకు ఆయన సిన్సియారిటీకి చాలా థ్యాంక్స్, ఆ హానెస్టీకి చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఫ్రీడమ్ ఇచ్చినాడు ఆయన. నా క్యారెక్టర్ నువ్వే డిజైన్ చేసుకో, నువ్వే డ్రెస్సింగ్ డిజైన్ చేసుకో, నా క్యారెక్టర్ ఇది, నాకు ఈ విధంగా కావాలని చెప్పినాడు. అంతే. శంకరన్న అనే క్యారెక్టర్ ఆయన ఇన్నోసెంట్ లేకుంటే నెగటివ్ క్యారెక్టర్ అనేది నాకు స్టార్టింగ్లో ఏం చెప్పలేదు. తర్వాత షూటింగ్ చేసుకుంటూ వెళ్తే అది రిలీజ్ అయింది. కానీ నాకు ఎప్పుడైతే శంకరన్న ఒక పాత్ర ఓడిపోయిన కార్పొరేటర్, జనాలు మంచి కోరేవాడు అన్నప్పుడు అది స్వభావంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై క్యారెక్టర్. నాది కూడా అది ఎవరికన్నా చాలంటే హెల్ప్ చేయాలి. నేను ఐ బీయింగ్ ఆల్సో an advocate, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ సజెస్ట్. అక్కడ నాకు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. రెండోది, కార్పొరేటర్ అన్నప్పుడు ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, అదంతా నేను హోంవర్క్ చేస్తున్నాను. దానికి నాకు ఎక్కడ అన్న ఎలాంటి షరతులు పెట్టలేదు. ఓకే నువ్వు ఇది చేస్తావా చేసుకో, ఇది చేస్తావా చేసుకో. సో దానికి క్రెడిట్ అన్నదే. అక్కడ శంకరన్న క్యారెక్టర్ అన్న నేను కాదు. దానికి అంతా నాకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్న క్రెడిట్ పోతే అన్న నీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రెండోది, నాతో నటించిన చైతన్య అన్న చాలా ఫ్రెండ్లీగా, బాయ్ నెక్స్ట్ డోర్, ఎలాంటి యాటిట్యూడ్స్ లేవు, ఒక షార్ట్ లేదు, ఒక రీటేక్ అయినా కూడా, మళ్ళీ కూడా అయినా కూడా అన్న ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్న ఇక్కడ చేద్దాం, మీరు ఇక్కడ చెప్పండి, అక్కడ చెప్పండి, మాకు బాగా కోఆపరేట్ చేసినాడు. మీరు చూసిన చైతన్య చిరంజీవి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో ఆయన పారకాయ ప్రదర్శన చేసినాడు. ఆ విధంగా చేస్తేనే నేను రియాక్ట్ అవ్వగలిగినాను. సో నటన అంటే టేకింగ్ అండ్ గివింగ్, యాక్షన్ టు రియాక్షన్. వాళ్ళ చేస్తే మనం అలా చేయగలుగుతాం. అందులో సూపర్ పర్ఫార్మెన్స్ అన్నది సినిమా నిలబెట్టిన అన్న చైతన్య అన్న. నెక్స్ట్ మన కో ఆర్టిస్ట్ భూమి శెట్టి, తను రాలేదు. భూమి శెట్టి అండ్ అదర్ కో ఆర్టిస్ట్ లైక్ వెంకీ మంకి, దేవరాజు, శివ కళ్యాణ్, ఇంకా వేరే ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఎక్కడ ఎలాంటి
రిజిడ్గా ఉండకుండా ఫ్రీగా ఉండి మేము ఒక జాతరకు పోయి ఏదో ఫ్యామిలీ వంటలు వండుకొని అక్కడ కూర్చొని వంటలు వండుకొని ఒకటి జగలు కూర్చొని ఒక పండుగ చేసినట్టు ఆ విధంగా మేము షూటింగ్ చేస్తాం. ఎవరికి ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా ఎలాంటి గర్వం చూపెట్టకుండా అందరము తోటి ఆర్టిస్ట్ కూడా నాతోటి సహకరించినారు. వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నా డైరెక్షన్ టీం కొందరు మధ్యలో వచ్చి వెళ్ళినారు, వాళ్ళ పేరు నాకు గుర్తు లేదు కానీ ప్రతి పర్సన్ డెడికేటెడ్గా ప్యాషన్గా చాలా కోఆపరేటివ్గా ఈ సినిమాకు సహకరించినారు. ఆ పిల్లలు నెక్స్ట్ కాబోయే డైరెక్టర్లు. ఆ డెడికేషన్ నేను వాళ్ళ లోపల చూసినాను. డెఫినెట్గా అందులో ఒక 7-8 మందిలోకి వచ్చి డెఫినెట్గా సమ్ పీపుల్ విల్ మేక్ బిగ్ నేమ్. అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళ బాబు. సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ పేరున. రెండోది నా ప్రొడక్షన్ టీం, స్పెషల్లీ ప్రొడక్షన్ టీం అంటే మా దగ్గర మేము ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకోలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అన్న చూస్తే అందరూ ఆల్రెడీ లైక్ సంపత్, చరణ్, వెంకటేష్, రాజేష్ వీళ్ళు చాలా కష్టపడ్డారు సినిమా కోసం. లొకేషన్స్ కానీ అది కానీ ఏదైనా మాకు చాలా కంఫర్టబుల్గా చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి సహకారంతో సినిమా ఇంత బాగా వచ్చింది. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్లు, 2 ప్రొడ్యూసర్లు యూఎస్ ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన మొత్తం మా మీద ఒక నమ్మకంతో ఒక బిలీఫ్ తోటి మాకు వదిలేసినాడు. మాకంటే మా డైరెక్టర్ గారికి వదిలేసినాడు. ఆ ఫ్రీడమ్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా డైరెక్టర్ మా అక్షరణ సిన్సియర్గా ఎక్కడ డబుల్ వేస్ట్ చేయకుండా హానెస్ట్గా సినిమా తీసినాడంటే ఆ క్రెడిట్ అనకపోతుంది. అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా థ్యాంక్స్, వాళ్ళు నమ్మినందుకు మమ్మల్ని. సో ఇవాళ మీరు ఈ ప్రోడక్ట్ చూసినారు, ఎలా హానెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు చరిత్ర వర్తిస్తాయి. నెక్స్ట్ కరీంనగర్లో ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ చేసాం కరీంనగర్లో. సో అక్కడ మాకు కోఆపరేట్ చేసిన కరీంనగర్ ప్రజలు, స్పెషల్లీ బస్సీలలో మేము కొన్ని కాలనీస్లో వెళ్ళి షూటింగ్ చేసాం. ఎక్కడ ఎవరు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా, ఎక్కడ ఎలాంటి షూటింగ్ స్టాపేజ్ చేయకుండా వాళ్ళే కొద్దిగా వాళ్ళ ఇల్లు ఇచ్చి మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా షూటింగ్లో పార్టిసిపేట్ చేసుకొని మాకు కోఆపరేట్ చేసిన ప్రతి పౌరుడికి, కరీంనగర్ పౌరుడికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హరికృష్ణ అన్న, దీనికంతా బేస్ ఫౌండేషన్ రూట్ హరికృష్ణ అన్న. ఆయన లేకుంటే సినిమా లేదు. సో హరికృష్ణ కూడా ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మా సినిమా చూసి దయచేసి కొంచెం మోటివేట్ కానీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది ఇందులో. అది వచ్చి చూడండి, తెలుసుకోండి. దయచేసి మీ జీవితాలని అనవసరంగా తొందరపాటు చర్యలతో మీరు చేసిన తప్పులకు కానీ, డబ్బులు పోగొట్టుకుని కానీ, ఎలాంటి సూసైడ్ కానీ, ఫ్యామిలీలను చంపుకోకండి. కష్టాలు అందరికీ వస్తాయి. మా సినిమాలో అలాంటి కష్టాలను ఎట్లా తెలివితో సాల్వ్ చేయాలో మా ప్రయత్నంలో మేము చూపెట్టాము. సో దయచేసి రండి, అందరూ వచ్చి సినిమా చూడండి అండ్ గెట్ మోటివేటెడ్ అండ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో తెలంగాణ గురించి, తెలంగాణ యాస గురించి చాలా బాగా చూపించారు అండ్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు లాస్ట్ లో. పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ నుంచి లేదా పొలిటికల్ లీడర్స్ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ విషెస్ ఏమైనా వచ్చాయా? ఫ్రెండ్స్ నుంచి చాలా మంది కరీంనగర్లో, తర్వాత వరంగల్లో చూసిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. సెలబ్రిటీస్ నుంచి ఇంకా రాలేదంటే సినిమా కదా, కొంచెం అబ్జార్ప్షన్ టైం పడుతుంది. వాళ్ళ సినిమాలో రిలీజ్ అయినాయి. సో అట్లీస్ట్ 1-2 days పడుతుంది ఫర్ పీపుల్ టు నో, జనాలకి మంచి సినిమా వచ్చిందని తెలియడానికి. సో వెయిటింగ్ ఫర్ దాట్. బట్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్, కో యాక్టర్స్ వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళైతే చూసిన వాళ్ళు గుడ్ థింగ్స్ అబౌట్ మీ. చూడని వాళ్ళు మంచి రివ్యూస్ వస్తున్నాయి, మేము విన్నాము అని చెప్తున్నారు. సో quite happy about the result so far. Hello director sir, షరతులు వర్తిస్తాయని చాలా బాగా నచ్చింది. అంటే ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ కూర్చోవాలి, చూడాలి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది కూడా మంచి సస్పెన్స్ చూపించారు మాకు. ఇంట్లో ఒక స్కామ్ గురించి చూపించారు కదా, అంటే డబ్బులు ఊరికే రావు,
డబ్బులు ఊరికే వస్తే మోసపోతామని ఆ కాన్సెప్ట్ అంటే రియల్ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందా అంటే ఇలాంటి ఛాన్స్? నేను అదే ఇక్కడ కూడా ఇప్పుడు అంత మీడియా అంటే నేను రెగ్యులర్ పేపర్ చదువుతాను. ఇప్పుడు మనకు బ్యానర్ ఐటమ్ కంటే ఎక్కువ ఈ డిస్ట్రిక్ట్లలో వచ్చే వార్తలు ఇవన్నీ నేను రెగ్యులర్ చూస్తూ అంటే ఇవి ఎక్కువ నేను రెగ్యులర్ చూసినప్పుడు ఈ ఆర్థిక నేరాలు చూసినప్పుడు నాకు ఎక్కువ పేపర్ నుంచి ఎక్కువ తీసుకున్నాను. 50% అక్కడ పేపర్ నుంచి తీసుకుని 50% నా చుట్టూ ఉన్న మనుషులు. అంటే నేను ఎప్పుడు అట్లాంటి ప్రాక్టీస్ చేయలేదు, కానీ మాకు ప్రతిసారి ఎదురయ్యేది ఇట్లా ఇది చేద్దామని అక్కడ నుంచి చూస్తున్నాను. ఈ చంద్రుడు వచ్చేస్తే మూవీ అనేది చాలా గుడ్ ఇంగ్లీష్ ఫిల్మ్ ఉంది, చాలా బాగుంది. సో మీ క్యారెక్టర్ చూసినప్పుడు మీరు చిరంజీవి గారికి కనిపించారు, కన్నడ సామాన్యుడు ఫ్యామిలీ బాధ్యత కనిపించారు. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇట్లా ఫైనాన్స్ గురించి చేశారు కదా, సో అవేర్నెస్ కోసం చూపించారు. సో ఇటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు రిఫరెన్స్ చూసారు ఎట్లా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫైనాన్షియల్ క్రైమ్స్ అన్ని స్కామ్ ఇరుకోవడం మాట్లాడడం జరిగింది. డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు కాకపోయినా వినడం ఇలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల కానీ తెలిసిన వాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ ఏదో టైప్లో జరుగుతుంటాయి. నేను అందరూ చెప్పినట్టు డబ్బులకు సంబంధించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే చిట్ ఫండ్స్ కావచ్చు, ఆల్ దీస్ ఆర్ వెరీ రిలేటెడ్ ఇష్యూస్. సో మనం చిట్ ఫండ్స్ చాలా వరకు చూసాం, ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా చాలా కంపెనీలు మనకు తెలిసినవి వచ్చాయి. ఏదో ఒక టైంలో అట్లీస్ట్ మన పేరెంట్స్ అయినా అందులో ఏదో కుక్కర్ వస్తుందనో వాషింగ్ మిషన్ వస్తుందనో ఆశపడాలి విన్నాను. సినిమా థియేటర్లో చూసినప్పుడు లేకపోతే ఈవినింగ్ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వన్ ఆఫ్ ది వచ్చాయి ఏదో స్కీమ్లో చేస్తే కుక్కర్ వస్తుందని చెప్పి అప్పుడు బ్యాక్ 10 years బ్యాక్ 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ కుక్కర్ వస్తుందని చెప్పి ముగ్గురు వాళ్ళని చెప్తున్నాడు. దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ మెంటాలిటీ అప్పుడు మనకున్న ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ నేను కూడా చాలా విన్నాను. సో అలాంటి సబ్జెక్ట్ మీద ఒక సినిమా వచ్చినప్పుడు వెరీ రిలేటబుల్ అనిపించింది. ఇప్పుడు వై వుడ్ ఐ వాంట్ టు డూ దిస్ సినిమా వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో ఎక్స్పీరియన్స్ అయిన సబ్జెక్ట్. ఇంత క్రియేటివిటీ అంటే ఫర్ మీ నేను కరీంనగర్కి వచ్చిన కాబట్టి అలాంటి ఒక సబ్జెక్టు అలాంటి స్లాంగ్లో మాట్లాడే అవకాశం, నా భాషలో నా యాసలో మాట్లాడే అవకాశం నాకు నా ప్రొఫెషన్ అంటే యాక్టర్గా నాకు చేసే అవకాశం వచ్చినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. అట్లనే ఇవాళ చిరంజీవి అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. అంటే యునానిమస్గా అందరూ చూసిన ఆడియన్స్ కావచ్చు, ఇచ్చిన రివ్యూవర్స్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, అందరూ బాగా చేశారని చెప్తున్నారు. సో దట్ ఈస్ బికాస్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, అక్కడ నుంచి వచ్చిన కూడా నేను బాగా చేయగలిగాను. సో యా